హాయ్ గాయ్స్! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో, ఈ వ్లాగ్ వచ్చేసి మా నార్త్ ఇండియా వ్లాగ్ అనమాట. సో, ఎవరికైతే తెలీదో హాయ్! నా పేరు మానస. నేను బీఎస్సీ ఫారెస్ట్రీ గ్రాడ్యుయేట్ అనమాట. సో, మాకేంటంటే కానీ ఫారెస్ట్రీ, వైల్డ్ లైఫ్ రిలేటెడ్ అన్ని టూర్స్, విజిట్స్ అయితే ఉంటాయి. ఫస్ట్ అండ్ సెకండ్ ఇయర్‌లో తెలంగాణ, హైదరాబాద్ ఇవన్నీ విజిట్స్ ఉంటాయి. థర్డ్ ఇయర్‌లో సౌత్ ఇండియా. సో, మాకు ఫోర్త్ ఇయర్‌లో నార్త్ ఇండియా ట్రిప్ అయితే ఉండిందనమాట. సో, ఒడిషా నుంచి వెస్ట్ బెంగాల్‌కైతే మేమైతే వచ్చేసినామనమాట. ఒడిశాలో ఏవే ప్లేసెస్ చూసామో అవన్నీ చూడాలనుకుంటే తప్పకుండా మన వ్లాగ్స్ అయితే చూడండి. సో, నేను అవన్నీ అప్లోడ్ చేశాను ముందునే. అంటే చిల్కా లేక్ చాలా ఇంట్రెస్టింగ్ ప్లేసెస్‌కి అయితే వెళ్ళినాము. తర్వాత ఒడిషా నుంచి వెస్ట్ బెంగాల్‌కి అయితే వచ్చేసినాము. వెస్ట్ బెంగాల్‌లో కూడా చాలా ప్లేసెస్ చూసాము. తర్వాత భూటాన్ వెళ్ళాము, సిక్కిం వెళ్ళాము. సో, అవన్నీ కూడా నేను వ్లాగ్స్ అయితే చేశాను. సో, అవన్నీ కూడా తప్పకుండా చూడండి. సో, ఇంకా వెస్ట్ బెంగాల్‌లోని సుందర్బన్స్‌కి అయితే వచ్చేసినామనమాట కలకత్తా నుంచి. సో, కలకత్తా వ్లాగ్ కూడా చేశాను. అని చాలా ప్లేసెస్‌వి అయితే గానీ వ్లాగ్స్ అనేవి నేను చేశాననమాట. సుందర్బన్స్ అయితే కానీ నా లైఫ్‌లో నిజంగా మెమరబుల్‌గా ఉండిపోయే ప్లేస్ అయితే నేను చెప్తున్నాననమాట. నేను ఎప్పుడూ ఎక్స్‌పీరియన్స్ చేయలేని ప్లేస్. తప్పకుండా అందరూ వెళ్ళాల్సిన ప్లేస్. ఇక్కడ మీరు చూడొచ్చు ఎంత బావుందో ఆ వెదర్ కావచ్చు, అక్కడ ఎకోసిస్టమ్ కావచ్చు. ఇక్కడంతా మొత్తం మ్యాంగ్రోవ్ ఫారెస్టే ఉంటాయి సుందర్బన్స్‌లో అంతాను. సో, ఇది ఒక నేషనల్ పార్క్ అన్నట్టు సుందర్బన్స్ అనేది. ఇది యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్‌గా కూడా డిక్లేర్ చేసినారు. ఇది వెస్ట్ బెంగాల్‌కి సదరన్ పార్ట్‌లో ఉంటది. తర్వాత గంగా, బ్రహ్మపుత్ర, మేఘ్నా రివర్స్ అన్నీ ఈ యొక్క బే ఆఫ్ బెంగాల్ దగ్గరలో ఉంటదనమాట. సో, ఆ నదులు కలిసే చోట ఈ యొక్క సీ కలిసే చోట ఇలా ఫామ్ అయితదన్నట్టు నదినును. ఇదొక ఈస్టరీ అన్నట్టు. అంటే నదుల యొక్క వాటరు, సీ 2 కలిసి ఫామ్ అయ్యేదనమాట ఈ సుందర్బన్స్ అనేది. మొత్తం ఈ యొక్క ఎకోసిస్టమ్ అంతాను 10,000 స్క్వేర్ కిలోమీటర్స్ వరకు ఉంటది. ఇండియాకి, మన బంగ్లాదేశ్ అంతా మొత్తం ఇలా స్ప్రెడ్ అయ్యి ఉంటదనమాట. ఇక్కడ మొత్తం మ్యాంగ్రోవ్ ఫారెస్టే అంతా మ్యాంగ్రోవ్సే ఉంటాయనమాట. సో, మాది 2 డేస్ మొత్తం అంతా జర్నీ అంతా కూడాను బోట్‌లోనే అనమాట. రకరకాల బోట్లు చూసిన నా లైఫ్‌లో ఫస్ట్ టైం అన్ని బోట్స్ అయితే చూడడం. ఇక్కడ జనాలు కూడా అంతాను ఎక్కడన్నా వెళ్ళాలన్నా కూడా అంత బోట్‌లోనే వెళ్తారన్నట్టు. సో, చాలా ఐలాండ్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ మీరు చూడొచ్చు మేము వెళ్ళింది కూడాను అంతాను అక్కడ వాళ్ళు జనాలు ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా అంతా బోట్‌లే అన్నట్టు. సో, మేము ఒక రోజంతా నా లైఫ్‌లో ఒక రోజంతా పొద్దున్నుంచి నైట్ వరకు ఉండేది అనేది ఒక మంచి ఎక్స్‌పీరియన్స్ లాగా ఉన్నింది బోట్‌లో అయితే గానీ. సో, ఇంకా దీంట్లో సుందర్బన్స్‌లో ఫేమస్ ఏంటంటే గానీ రాయల్ బెంగాల్ టైగర్ అనమాట. సో, మ్యాంగ్రోవ్ ఫారెస్ట్‌లో అంతాను ఈ యొక్క రాయల్ బెంగాల్ టైగర్స్ అనేటివి ఎక్కువ టూరిస్ట్ అట్రాక్షన్ అన్నట్టు. సో, మేము వెళ్ళినప్పుడైతే గానీ టైగర్స్ మాకు కనిపియలేదు. మేమైతే చాలా అంటే చాలా ఎక్సైటెడ్‌గా ఉంటున్నామనమాట. అంటే కనిపిస్తది. చాలా ఎక్కువ పాపులేషన్ ఉన్న ప్లేస్ కదా అని అనుకున్నాం గానీ, మాకు మేమొచ్చే ముందు రోజు కనిపించిందంట. అది ఇంకా మనకు తెలిసిందే కదా! మన లక్ బట్టి ఉంటది అన్నట్టు. సో, మేము అసలు బోట్‌లో వెళ్ళిన ప్రతిసారిను టైగర్‌ని చూస్తే వస్తదా? లేదా? అని మేము చూస్తూనే ఉన్నాం. కానీ ఇంకా అది కనిపియలేదు ఆ రోజంతా కూడాను. సో, మార్నింగ్ వచ్చేసి ఇంకా సజ్నేకాళి వైల్డ్ లైఫ్ సాంక్చురీ ఈ యొక్క ప్లేస్‌కైతే వచ్చినామనమాట. సో, ఇక్కడ ఏమేమి చూస్తామో ఇవన్నీ కూడా మీరు చూడొచ్చు. సో, ఈ యొక్క ప్లేస్ అనేది మెయిన్‌గా బటాకార్ బస్కా అనే టర్టిల్‌కి కన్జర్వేషన్ బ్రీడింగ్ చేస్తారనమాట. అంటే ఈ యొక్క స్పీషీస్‌ని ఇక్కడ చాలా తక్కువ నంబర్ ఉంది కాబట్టి వీళ్ళిక్కడ బ్రీడింగ్ చేసి మళ్ళీ వైల్డ్‌లోకి వదలడం జరుగుతుందనమాట. సో, ఎన్ని నంబర్స్ ఉన్నాయి అవన్నీ కూడా ఇన్ఫర్మేషన్ మీరు ఇక్కడ చూడొచ్చు.
ఇంకా ఇదంతా చూసేసుకున్న తర్వాత మాకు అక్కడ రేంజ్ ఆఫీసర్స్ వాళ్ళు, ఫారెస్ట్ ఆఫీసర్స్ వాళ్ళు అంతా డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసిండనమాట. అంటే ఈ యొక్క సుందర్బన్స్ గురించి కావచ్చు, ఫారెస్ట్ గురించి కావచ్చు, అక్కడున్న వైల్డ్ యానిమల్స్ గురించి కావచ్చు, కాన్‌ఫ్లిక్ట్స్ కావచ్చు, ఇవన్నిటి గురించి కూడా పీడిఎఫ్స్ అన్నీ మాకు ప్రెజెంట్ చేసి చెప్పిండనమాట. సో, అది కూడా ఈ యొక్క వ్లాగ్‌లో మీరు చూడొచ్చు అనమాట. అంటే ఇదైన తర్వాత మేము అక్కడికి వెళ్ళి చూసింటిమనమాట. Approximately 38% of the forest is in Indian part and the rest is in the Bangladesh side. So majority side is at the Bangladesh. And Bangalore across the world is diversity of rural and okay, and it is having some
ఇంక అక్కడ నుంచి సుధాన్యకాళి బీట్‌కైతే వచ్చినాము. సో, మీకు తెలుసు కదా! అంటే ఫారెస్ట్‌లో రేంజెస్ ఉంటాయి, బీట్స్ ఉంటాయి, సెక్షన్స్ ఉంటాయి. ఇట్లా డివైడ్ అయ్యి ఉంటాయి అన్నట్టు. సో, ఇందులో కూడాను మ్యాంగ్రోవ్ ఫారెస్ట్‌లో కూడా బీట్స్ అనేది ఉన్నింది. సో, ఈ బీట్‌కైతే వచ్చింది. ఇక్కడ మీరు చూడొచ్చు మేమేమేమి చూసామో ఇదంతా కూడాను. దాని గురించి ఇన్ఫర్మేషన్ కూడా ఒక్కొక్క చెట్టు కింద అవును సుందర్‌బన్స్‌కి ఆ పేరు ఎట్లా వచ్చిందంటే సుందరి ట్రీ అనేది ఉంటదనమాట. సో, ఆ యొక్క చెట్టు కూడా మీకు ఇందులో నేను చూపిస్తాను. ఎందుకు ఏంటి అని అంతా బోర్డ్స్ ఉంటాయి. సో, అందులో మీరు చూడొచ్చనమాట.
cherche un homme, un Pierre, un Paul, un Jacques, autant. ఇంకా సుందర్బన్స్ గురించి కొంచెం ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నట్లయితే ఇక్కడ మొత్తం ఒక 50 ఐలాండ్స్ వరకు ఉంటాయి. టోటల్ పాపులేషన్ 45 lakh పీపుల్ వరకు ఉంటారనమాట. సో వాళ్ళ లైవ్లీహుడ్ అంతా ఫిషింగ్ మీద, క్రాబ్ కలెక్షన్ మీద, హనీ కలెక్షన్ మీద, అగ్రికల్చర్, టూరిజం ఇలా లైవ్లీహుడ్ అనేది వాళ్ళది జరుగుతుంది అన్నట్టు. ఇంకా చెప్పా కదా ఇది ఒక ఈస్టరీ అన్నట్టు సుందర్బన్స్ అంతా. అంతే ఎక్కడైతే నదిను సముద్రం రెండు కలుస్తాయో ఆ చోటు అనమాట ఇది. ఇంకా మ్యాంగ్రోవ్ ట్రీస్ గురించి చెప్పినట్లయితే కానీ దానికి ఒక స్పెషలైజ్డ్ రూట్స్ ఉంటాయి. దాన్నే నెమాటోఫోర్స్ అంటారు. సో దానివల్ల అది ఆక్సిజన్ అనేది అబ్జర్వ్ చేసుకోగలదు. అంటే భూమి లోపల వాటర్ ఎక్కువ ఉంటుంది కదా, వాటర్ ఎక్కువ ఉన్న చోట ఆక్సిజన్ సప్లై అనేది జరుగుతుంది. సో దాని రూట్స్ అన్నీ మీరు చూస్తున్నారు కదా పైకి వస్తాయి అన్నమాట. సో దాన్నే నెమాటోఫోర్స్ అంటారు. అక్కడ నుంచి ఆక్సిజన్ అనేది ఎక్స్చేంజ్ అనేది జరుగుతుంది అన్నట్టు. సో మనకు మ్యాంగ్రోవ్స్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే కానీ ఇది సైక్లోన్స్ నుంచి కావచ్చు, స్టోమ్స్ నుంచి కావచ్చు ప్రొటెక్ట్ చేస్తుంది. సో మ్యాంగ్రోవ్స్ అనేది కోస్టల్ బెల్ట్లో ఉండడం చాలా ఇంపార్టెంట్ అనమాట. దాని యొక్క కవరేజ్ కూడా మనం ఇంక్రీజ్ చేయాల్సిన ఇది పరిస్థితి ఉందన్నట్టు.
సో మీరు చూస్తున్నారు కదా! ఎక్కడ చూసినా అంతా వాటరే. సో మేము ఒక డే అంతా వాటర్‌లోనే ఉండిమి. మంచి ఎక్స్‌పీరియన్స్ అని చెప్పొచ్చు. ఇంకా చాలా రకాల క్రొకొడైల్స్ అన్నీ ఉంటాయన్నట్టు. సాల్ట్ వాటర్ క్రొకొడైల్స్ కావచ్చు, లిజర్డ్స్ అప్పుడే మీరు చూస్తారు కదా! మానిటర్ లిజర్డ్స్ కావచ్చు, డాల్ఫిన్స్, గ్యాంగటిక్ అంటే గంగా రివర్ నుంచి వస్తది కాబట్టి గ్యాంగటిక్ డాల్ఫిన్స్ ఉంటాయి. ఇర్వాడి డాల్ఫిన్స్, చాలా వరకు కోబ్రాక్స్, పైథాన్స్ ఇవన్నీ కూడా చాలా స్పీసీస్ వరకు ఇక్కడ ఉన్నాయన్నట్టు. ఇంకా మోర్ దెన్ 300 స్పీషీస్ ఆఫ్ బర్డ్స్ కూడా ఇక్కడ ఉన్నాయంట. ఇంకా హ్యూమన్ టైగర్ కాన్ఫ్లిక్ట్ అనేది ఇంకా జరుగుతూనే ఉంటది. అంటే ఇంకా ఏదన్నా వీళ్ళు హనీకి కావచ్చు, లేకపోతే ఫిషింగ్ కోసం కావచ్చు వస్తూ ఉంటారు కదా! ఇంకా హ్యూమన్ టైగర్ కాన్ఫ్లిక్ట్ అనేది జరుగుతూనే ఉంటది. చాలామంది వాళ్ళ లైఫ్స్‌ని లూజ్ చేసుకున్నారు. అంటే టైగర్ అటాక్స్ అనేటివి జరుగుతూ ఉంటాయి ఇక్కడ చాలా ఎక్కువగా. ఇప్పుడు అవేర్‌నెస్ ఇవన్నీ పెరిగినాయి. కొంచెం మేనేజ్‌మెంట్ కూడా ఇంప్రూవ్ అయింది కాబట్టి ఇప్పటికైతే నంబర్ అనేది తగ్గిందనే చెప్పొచ్చనమాట. సో, సుందర్‌బన్స్‌ని ఎందుకు ఇంపార్టెంట్ అంటే గానీ, మన వరల్డ్‌లోనే లార్జెస్ట్ మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ ఉన్న ప్లేస్ అనమాట. ఇది యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ కూడాను. ఇంకా రాయల్ బెంగాల్ టైగర్‌కి ఒక పెద్ద హాబిటేట్ అని చెప్పొచ్చు. అంటే చాలా ఆహ్, రాయల్ బెంగాల్ టైగర్స్ ఉండే ప్లేస్ అని చెప్పొచ్చు. సో, ఈ సుందర్‌బన్స్ ఉండడం వల్లే మనకు సైక్లోన్స్ నుంచి కావచ్చు, వేవ్స్ నుంచి కావచ్చు, ప్రమాదాలు కొంచెం తగ్గుతాయన్నట్టు. సో, అవి కంట్రోల్ చేస్తాయి. చాలా మంది జనాలకి కూడా లైవ్లీహుడ్ అనేది ఇస్తుంది సుందర్‌బన్స్ హనీ కలెక్షన్‌కి కావచ్చు, టూరిజం కావచ్చు. సో, ఇదనమాట సుందర్‌బన్స్ గురించి ఇన్ఫర్మేషన్ అయితే గానీ, ఇంకా మా జర్నీ అనేది ఇంకిక్కడి నుంచి మొత్తం అంతా టైగర్ ఏదన్నా కనిపిస్తది అనే దీంతోనే మేమైతే వెళ్ళింటున్నాము. కానీ ఒకటి కూడా కనిపియలేదు. ఇంకా ఫుడ్ అంతా వాళ్ళదే కాబట్టి ఇదే అనమాట ఫుడ్ మెనూ అయితే గానీ. సో, ప్యాకేజీ ఇవన్నీ కూడా ఉంటాయి. సో, అవన్నీ చూసుకొని ఎవరైనా వెళ్ళాలనుకుంటే తప్పకుండా ప్యాకేజింగ్ అంతా చూసుకొని వెళ్ళండి. ఇది దొబాంకి క్యాంప్ అన్నట్టు. సో, ఇట్లా 3 ప్లేసెస్ అయితే గానీ చూసినాం అన్నట్టు. మధ్యలోనే ఇట్లా ఐలాండ్స్ ఉంటాయి కదా! సో, ఇక్కడ అన్నీ వేరే వేరే ప్లాంట్స్ కావచ్చు, అక్కడ పెరిగే ప్లాంట్స్, అక్కడ ఉండే యానిమల్స్ కావచ్చు, ఇవన్నీ కూడా చూసిందనమాట. సో, ఇంకా మా జర్నీ అనేది చూడొచ్చనమాట మీరు. సో, ఈ యొక్క జర్నీ అయితే చాలా బాగుండింది. అంటే సుందర్‌బన్స్‌లో అంటే టైగర్‌కే కాకున్నట్టు చాలా వెరైటీ ఆఫ్ స్పీషీస్ కూడా చూసినాము. ట్రీస్ కావచ్చు, ఇంకా వెరైటీ వెరైటీ క్రాబ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా చూసినాము. సో, ఇంకా మనం టైగర్ కోసమే అని చూసుకుంటుంటే వేరే వేరే స్పీషీస్ అన్నీ మర్చిపోతాం. సో, వెళ్ళినప్పుడు అన్నీ అబ్జర్వ్ చేస్తూ ఉండాలనమాట. కనిపించినప్పుడు కనిపిస్తది. సో, అదనమాట. ఇంకా టైగర్ అయితే ఇక్కడ కనిపియలేదు. మాకు ఫస్ట్ టైం మా యొక్క టూర్స్‌లోనే ఫస్ట్ టైం మాకు టైగర్ కనిపించిందంటే తడోబాలో. సో, ఆ వ్లాగ్ కూడా నేను అప్‌లోడ్ చేశాను. సో, ఎవరైనా చూడాలనుకుంటే తప్పకుండా వెళ్లి చూడండి. ఇది గైస్ యొక్క వ్లాగ్ గురించి అయితే గానీ ఇంకా నెక్స్ట్ డే వచ్చేసి అంటే నెక్స్ట్ వ్లాగ్‌లో వచ్చేసి మేము కలకత్తాకైతే రీచ్ అయిపోయింది. సో, అక్కడ బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా, జెడ్ఎస్ఐ జువాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా కొన్ని ప్లేసెస్ అయితే చూసేసి ఇంకా మళ్ళీ మా యొక్క జర్నీ ఇంకా ఇంటికైతే అనమాట.
సో ఆ వ్లాగ్స్ కూడా నేను అప్లోడ్ చేస్తాను. సో తప్పకుండా అవైతే కూడా చూడండి. ఏమేమి చూసాం చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటది. బీఎస్ఐ, జెడ్ఎస్ఐ అంటే బయాలజీ స్టూడెంట్స్ బాగా కనెక్ట్ అవ్వచ్చు. ఇవి ఇంటర్మీడియేట్‌లో వస్తూ ఉంటాయి. బీఎస్ఐ, జెడ్ఎస్ఐ ఎప్పుడు ఫుల్ ఫామ్స్‌లో. సో అది ఇప్పుడు మేము లైవ్‌గా చూసామనమాట కలకత్తాలో. సో ఇంకా ఇది అయిపోయిన తర్వాత అంటే మాకు నైట్ అయిందనమాట. సో ఇక్కడ చూసారా ఇది? మడ్ స్కిప్పర్స్ అనమాట ఇవి. మేము అప్పుడే ఇందాక చూసాం గదా! ఆ బీట్‌లో ఇలాంటివన్నీ మడ్ స్కిప్పర్స్ కావచ్చు, రెడ్ క్రాబ్స్ ఇవన్నీ గూడా చాలా ఉంటాయి. అన్ని యాంఫిబియన్స్ కావచ్చు, చాలా రకరకాల స్పీషీస్ అయితే చూడన్నాం ఫస్ట్ టైం అయితే గానీ. సో ఇదనమాట ఈ యొక్క వ్లాగ్ గురించయితే కానీ. సో మరెన్నో ఇలాంటి ఫారెస్ట్ రిలేటెడ్ కంటెంట్స్ కావచ్చు, విజువల్స్ ఇవన్నీ చూడాలి అనుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే నోటిఫికేషన్ అనేది వస్తది. ఇది గైస్ ఈ వ్లాగ్ గురించి అయితే కానీ ఇంకా నెక్స్ట్ వ్లాగ్స్ అయితే కలకత్తా గురించి అయితే నేను పోస్ట్ చేస్తాను. అవన్నీ కూడా మిస్ కాకుండా చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సో, ఇంకా నైట్ ఒక 12 అట్లా మేము మళ్ళీ కలకత్తాకైతే రీచ్ అయిపోయినాము. ఎప్పుడో మార్నింగ్ 6 అట్లా బయలుదేరితే నైట్ అట్లా అయింది. అంటే నా లైఫ్‌లోనే అంత లాంగ్ అవర్స్ నేను వాటర్‌లో ఉండడం అన్నట్టు. సో, బోట్ జర్నీ అంతసేపు చాలా అనిపించింది. అంటే ఏముండదు. బోట్ సౌండు, వాటర్ సౌండు, ఆ ఫారెస్ట్ ఇవి తప్ప ఏముండదు. ట్రూగా అసలు నిజంగా ఎంత అనిపించిందంటే నేచర్‌లో మాత్రం చాలా అంటే చాలా మంచి ఎక్స్‌పీరియన్స్ అని అయితే చెప్పొచ్చు. ఇంకా మేము మళ్ళీ రిటర్న్ కలకత్తాకైతే వచ్చేసి ఇంకా అక్కడే స్టే ఉండి మళ్ళీ కలకత్తాలో ఒక 2, 3 ప్లేసెస్ అనేది చూసామనమాట. సో, అవి నెక్స్ట్ వ్లాగ్‌లో నేను పోస్ట్ చేశాననమాట. ఇది అనమాట ఈ వ్లాగ్ గురించి అయితే కానీ.